మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు అమరావతిలో మంత్రివర్గ సమావేశం కాబోతుంది. ఇందులో ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధిపై చర్చిస్తారని తెలుస్తోంది. అమరావతికి సంబంధించి ఇదివరకు కాంట్రాక్టర్కు ఇచ్చిన పనుల టెండర్లను రద్దును మంత్రిమండలి ఆమోదించే ఛాన్స్ ఉంది. ఆ పనులకు కొత్త టెండర్లు పిలిచే అంశంపై చర్చ జరగనుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంశంపై చర్చ జరగనుంది. పోలవరం కార్యాచరణపైన చర్చించనుంది మంత్రివర్గం. కొత్త పాలసీలు, బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సూపర్ 6 పథకాల అమలు దిశగా కూటమి సర్కార్ ప్రయత్నిస్తుంది. కేంద్రం సహకరించాలని పదే పదే సీఎం చంద్రబాబు కోరుతున్నారు. ఈ పరిస్థితిలో ఇవాళ కేబినెట్ సమావేశంలో ఈ పథకాలపైన చర్చ జరగనుంది. పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది. త్వరలో రైతులకు అన్నదాన సుఖీభవ కింద 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిసైడ్ అయింది. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలకు 1,500 రూపాయల మాట్లాడట్లేదు. తల్లికి వందనం ఊసే ఎత్తట్లేదు. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడట్లేదు. ఈ సూపర్ 6 పథకాల అమలుపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.